హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలో. కొన్ని పల్లీలు, కొంత ఆయిల్, కొంచెం పచ్చిమిర్చి వేసి దూరగా వేపుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక కొంచెం టమాటా, కొంచెం పసుపు, నేను కొంచెం బెండకాయలు కూడా వేసాను. 4 బెండకాయలు, ఇంత కల్లుప్పు, ఇంత కరివేపాకు, ఇంత కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంత ఆయిల్ కూడా వేసుకోండి. నేను ఆయిల్ వేసాను ఫస్టే, మళ్ళీ మీదకెళ్ళి కొంచెం వేసాను. సింపుల్గా టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో, బెండకాయ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి 4 బెండకాయలు వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు వేసుకున్నాక ఫస్ట్ ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం కొంచెం జీలకర్ర వేసి బాగా కచ్చపిచ్చగా బాగా దంచండి మెత్తగా. రోటి పచ్చడి తింటే ఆ మజానే వేరుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెత్తగా దంచాక చూడండి, అలా మెత్తగా కావాలి రోటి పచ్చడి అయినా. మరి అంత మెత్తగా ఉంటే టేస్ట్గా ఉండదు. తర్వాత ఇంత టమాటా వేసుకొని బాగా కచ్చపిచ్చగా బాగా దంచండి, సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో ట్రై చేయండి. విలేజ్ వాళ్ళకంటే ఇది ఆల్రెడీ తెలుసు. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. పెన్నం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఇంత ఎండుమిర్చి వేసుకోండి. జీలకర్ర కంపల్సరీ బాగుంటుంది. వేసుకుంటే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి తాలింపు, మీ ఇష్టము. నేనైతే స్కిప్ చేశాను. కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం బాయిల్ అయినాక రోట్లోనే మనం వేసుకున్నది అందులో తాలింపు వేసేస్తే అయిపోతుంది. వేడి అన్నం మంచిగా ఇంత నెయ్యి కూడా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొత్తగా చూస్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంటర్టైన్ చేయండి. నన్ను ఎంటర్టైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను.